అందరికీ జై భీమ్. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బోదాల బాబురావు గారు జిల్లా అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ వారు ఏదైతే త్రిపురాలైనటువంటి సంఘటనకు అక్కడ ధర్నాకు వచ్చి పోలీసుల చర్యల వల్ల మరి కాలు ఇరగటం జరిగింది. ఆకివీడులో జరిగినటువంటి ఈ సంఘటనలో చాలా పోలీసులు చేసినటువంటి దుర్మార్గానికి సోదరుడు బాబురావు గారి కాలు ఇరగటం జరిగింది. కాబట్టి ఈరోజు బాబురావు గారిని పలకరించడానికి బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పలకరించడానికి రావడం జరిగింది. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, భవిష్యత్తులో ఉద్యమానికి పూర్తి స్థాయిలో ఆయన్ని వినియోగించడం కొరకు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఆయన్ని తన ఇంటి దగ్గరే పలకరించడానికి వచ్చినటువంటి అందరి కార్యకర్తలకి కూడా జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. కూర్చోపండి. ఓకే మేడం. ఓకేనా మాట్లాడినా. జై భీమ్. నా పేరు గుమ్మాపు చిత్రసేను, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు గారిని నర్సరావుపేట సమీపంలో ఉన్నటువంటి ఆయన స్వగ్రామంలో ఆయన పరామర్శించడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటరు అన్న గడ్డల సంపత్రావు గారు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పల్లపత్తుల ఎలియరాజు గారు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లి రమేష్, అలాగే నిడదవోలు నియోజకవర్గ అధ్యక్షులు బయ్యం మునింద్ర, మేమందరం కలిసి మరి అన్నని పరామర్శించడానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఆకివీడు పెద్దపేట దళితుల మీద రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ఆగడాలని అరికట్టి ఆకివీడు పెద్దపేట దళితులకు మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కమిటీ మే 3వ తారీఖున చెలో ఆకివీడు పిలుపునివ్వడం జరిగింది. ఆ చెలో ఆకివీడు పిలుపుని సక్సెస్ చేయడంలో భాగంగా మరి అన్న పల్నాడు జిల్లా అధ్యక్షులైనటువంటి బోదాల బాబురావు అన్న మరి ఒకరోజు ముందుగానే తన ఇల్లు వదిలి మరి ఆకివీడికి చేరుకుని ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేయడం కోసం మరి ఎన్నో అడ్డంకులు అధిగమించి ఆకివీడికి రావడం జరిగింది. ఆ రోజు 3వ తారీఖు ఉదయం మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకి కార్యకర్తలు మరి భారీ ఎత్తున ఆకివీడి చేరుకున్న సందర్భంలో మరి పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం మరి చెలో ఆకివీడిని బీఎస్పీ చేపట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం పోలీసు యంత్రాంగాన్ని భారీ ఎత్తున మోహరించడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా మరి బ్యాడ్జీలు లేకుండా వాళ్ళ యూనిఫామ్స్ మీద వైట్ టీషర్ట్లు వేసుకుని, అంటే వాళ్ళ ఐడెంటిటీ దాచుకునే విధంగా ప్రవర్తిస్తూ మరి చాలా దౌర్జన్యం ఆ రోజు బీఎస్పీ నాయకులు, కార్యకర్తల మీద చేయడం జరిగింది. ఆ సందర్భంలో మరి పోలీసు వారు చేసినటువంటి ఆ ఒత్తిడి వల్ల, వాళ్ళు చేసిన దౌర్జన్యం వల్ల మరి పల్నాడు జిల్లా అధ్యక్షులైనటువంటి బోదాల బాబురావు గారి కాలు తీవ్రంగా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మేము చిన్నగా ఏమైనా అనుకున్నాం, అది కొన్ని రోజులు కట్టుకడితే సరిపోతుంది, నయం అవుతుందని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది ఈ రోజు వరకు కూడా ఆ గాయం మానలేదు. మరి ఆయన తొందరగా కోలుకోవాలని, ఆయన్ని పరామర్శించి ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వాలని మరి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రేపు 4వ తారీఖున బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ గారు కూడా మరి అన్నని బోదాల బాబురావు గారిని పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. అయితే సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇటు తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా ఇవన్నీ ఒకే గూటి పక్షులు. దానికి ఉదాహరణే
ఈరోజు ఆకివీడి సంఘటనలో మరి 3 రాజకీయ పార్టీలు కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నాయి. ఎవరో అంటే రఘురామకృష్ణరాజుకి మొత్తం ఆయనకి కళ్ళు విప్పేసి వదిలేశారు. ఎస్సీల మీదకి, దళిత పేస్తుల మీదకి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏమైనా మాట్లాడుకో, మరి మేమేమి ఖండించాం, మేమేమి మాట్లాడమని చంద్రబాబు నాయుడు అదే స్టాండ్ మీద ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అదే స్టాండ్ మీద ఉన్నాడు. మరి దళితుల ఓట్లు మెజారిటీ ఓట్లు వేయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఇవాళ 3 రాజకీయ పార్టీలు మరి దళితులకి ఆపదొస్తే కనీసం ఖండించలేని పరిస్థితిలో ఉంటే ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఎక్కడ దళితులకి అన్యాయం జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, వాళ్ళ పక్షంగా పోరాటం చేస్తుందని ఈరోజు చెలో ఆకివీడి కార్యక్రమం ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ మరొకసారి నిరూపితమైంది. మరి మనం గమనించాల్సింది ఏంటంటే మన కోసం మాట్లాడి మన కోసం నిలబడి ఈ రాజకీయ పార్టీల జెండాలు ఎందుకు మోయాలి, వాళ్ళ మీటింగ్లకు ఎందుకు వెళ్ళాలి, వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలనే విషయం మన సమాజం ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం చేసేందుకు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ముందు వరుసలో ఉండాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈ నెల 3వ తారీఖున బహుజన సమాజ్ పార్టీ చెలో ఆకివీడి కార్యక్రమంలో పోలీసుల దమనకాండ, ప్రభుత్వ నిర్లక్ష్యం, దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ జరిగిన తోపులాటలో నాకు కొంచెం కాలు దెబ్బతింటం జరిగింది. దానికి కనీసం 200 కిలోమీటర్ల దూరం నుండి నన్ను పరామర్శించడానికి వచ్చిన అన్నలందరికీ ఉద్యమ జైలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అమలాపురం జిల్లా నుండి సుమారు సుదీర్ఘ ప్రయాణంలో ఇంత దూరం వచ్చి నన్ను పరామర్శించినందుకు మీ అందరికీ బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఉద్యమ జైలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అన్న చెప్పినట్లుగా తెలుగుదేశం, కాంగ్రెసు, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మనవి కాని పార్టీల కోసం మనం ఇప్పటి వరకు పోరాటాలు, ఆరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బహుజనుల కోసం, ముఖ్యంగా దళితుల కోసం నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే బహుజన సమాజ్ పార్టీ. ఖచ్చితంగా ఇప్పటికైనా తెలుసుకోండి, రఘురామకృష్ణరాజు మాట్లాడే ప్రతి ఒక్క మాట వెనక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అతని మాట వెనక జగన్మోహన్ రెడ్డి మౌనం ఉంది. నిజంగా అన్న చెప్పినట్లుగా కనీసం 60% ఓట్లు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల గురించి మాట్లాడట్లేదు. కనీసం రఘురామకృష్ణరాజు విచ్చలవిడిగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఖండించలేదంటే అతను వెనుక ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఆ 3 పార్టీలు తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు దళితుల నాశనాన్ని కోరుకునే పార్టీలు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా బహుజనులకి రాజ్యాధికారాన్ని ఇచ్చే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీని మనం అధికారంలోకి తీసుకొసుకుందామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నన్ను పరామర్శించడానికి వచ్చిన మా రాష్ట్ర కోఆర్డినేటర్ గారు సంపతరావు గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి చిత్రసేన అన్నకు, విజయ్ కుమార్ అన్నకు, ఎలిరాజు అన్న, రమేష్ అన్నకు, అలాగే మునేంద్ర అన్నకు, విజయ్ కుమార్ అన్నకు, మర్రిబాబు తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.